నువ్వు వెళ్తావా? సరే వెళ్ళొస్తా. మరి స్కూల్కి వెళ్తావా రోజు? నైట్ కూడా మమ్మీ ఉండదు, ఓకేనా? నో కాదు, 5 days, ఓకే? బాయ్ మోక్షిత్, బాయ్. ఆనందంగా ఉందా నేను వెళ్తుంటే? ఆనందంగా ఉందా? బాయ్. ఉమ్మ పెట్టు. ఏడిపి మాకు తాత నాన్నమ్మని, సరేనా? ఏడిపిస్తావా? ఈరోజు వ్లాగ్ చేయబోతున్నాను. వ్లాగ్ దేని గురించి అంటే, నేను ఈషాకి వెళ్తున్నాను కోయంబత్తూర్. దేనికోసం అంటే భావస్పందన ప్రోగ్రాం కోసము. ఈ వ్లాగ్ వచ్చేసి భావస్పందన ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఏం చేస్తాను. ఫస్ట్ టైం ఒక్కదాన్ని ఫ్లైట్కి వెళ్ళటము. సో నా ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మెట్రోలో ఉన్నాను అనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఈషా ప్రోగ్రామ్స్ రావడానికి డేర్ చేయడం తప్ప నేనైతే ఒక్కదాన్ని రావడానికి ఎప్పుడు డేర్ చేసేదాన్ని కాదు. చాలా ముందు వచ్చేసాను. ముందు రాబట్టి షూట్ చేయగలుగుతున్నాను, లేదంటే షూట్ చేయడం కూడా కష్టమే నాకున్న కంగారుకి, ఆత్రానికి. ఇదిగోండి టెర్మినల్ 3 నుంచి ఎంటర్ అవ్వాలన్నమాట. Please check your name. Yeah. You're traveling Delhi Coimbatore, 56 gate number, seat number, boarding time and the rate. థ్యాంక్ యూ. బ్యాగేజ్ ఇచ్చేసి గాట్ మై బోర్డింగ్ పాస్ అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ చెక్కి వెళ్ళాలి. అక్కడ హ్యాండ్ బ్యాగ్ అండ్ మనల్ని చెక్ చేస్తారు. ఆ తర్వాత గేట్ దగ్గరికి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కడమే. బ్యాగేజ్ ఇచ్చేసి సెక్యూరిటీ చెక్-ఇన్ మొత్తం అయిపోయింది. మొబైల్ ఛార్జర్స్ అన్నీ చెక్ చేశారు అండ్ నన్ను కూడా స్క్రీన్ చేశారు. అండ్ ఇప్పుడు గేట్ ఎక్కడుందో చూసుకోవాలి. కోయంబత్తూర్ ఫ్లైట్ గేట్ 56కి వెళ్ళాలి. గేట్ వైపు నడుస్తున్నాను. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి 4 days ఉంటుంది. రేపటి నుంచి ట్యూస్డే నుంచి ఫ్రైడే వరకు. ఫ్రైడే 6కి అయిపోతుంది అనమాట. 10:15 ఫ్లైట్ క్యాచ్ చేయాలి నేను. 4 days ఫోన్ ఉండదు, మొబైల్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసేస్తారు. మొబైల్ ఉండదు కాబట్టి రికార్డ్ చేయడానికి ఉండదు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. అసలు ముందు ఒక్కదాన్ని ట్రావెల్ చేయటము, డేర్గా వెళ్ళటమే ఎగ్జైటింగ్గా ఉంది. ఇంకా ప్రోగ్రామ్ కూడా మంచిగా అయితే పిల్లలను వదిలేసి వెళ్ళినందుకు హ్యాపీ. ఇంట్లో మా అత్తే టెన్షన్ పడుతుంది. ఫస్ట్ టైం ఒక్కదాన్ని వెళ్తున్నావు, ఇంకెవరన్నా ఉంటే బాగుండేది, ఎలా వస్తావో ఏంటో అని చెప్పేసి కంగారు పడుతుంది. నాకు కంగారుగానే ఉంది, కానీ ఇప్పుడు ఓకే. ఇన్ని స్టేజెస్ దాటుకుంటే ఇక్కడ దాకా వచ్చాను కదా. అసలు మెట్రో కూడా ఒక్కదాన్నే ఎక్కేదాన్ని కదా. అంటే మెట్రో ఎక్కి ఎయిర్పోర్ట్కి వచ్చి లోపల అంతా ప్రొసీజర్స్ అంతా ఫినిష్ చేసుకొని ఫీలింగ్ ప్రౌడ్. హే ఫైనల్లీ రీచ్ 56. ఓకే, ఇంకా హాయిగా కూర్చొని వెయిట్ చేయడమే. ఇప్పుడైతే ప్రశాంతంగానే అయింది. అన్నీ తెలిసాయి కాబట్టి రిటర్న్లో భయం ఏం లేదు. కాకపోతే టైంకి రీచ్ అవుతానా లేదా, టైం లేదు కదా మధ్యలో. 6కి అయిపోతుంది. వాళ్ళు మళ్ళీ మొబైల్స్ ఇవ్వాలి. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు. చిన్న ఎయిర్పోర్టే కాబట్టి మేబీ అవుతుంది అనుకుంటున్నాను. ఏ టెన్షన్స్ లేకుండా ఇంటికి వెళ్తే బాగుంది. హన్వి స్కూల్కి పంపించారు మావయ్య. అండ్ మోక్షిత్కి నిన్ననే ఫీవర్ వచ్చింది.
ఎటన్నా వెళ్ళేటప్పుడు ఇలా వస్తాయి కదా. నేను అసలు పిల్లల్ని వదిలేసి ఎప్పుడు ఉండలేదు. మోక్షిత్నైనా వదిలేసి ఉన్నాను కానీ పాపని వదిలేసి అయితే ఎప్పుడు ఉండలేదు. ఫస్ట్ టైం అనమాట. అది ఇక ఈ ప్రోగ్రామ్ గురించే కానీ వేరే రీజన్ అయితే ఎప్పుడు వదిలేదని కాదు. అండ్ ఫ్లైట్స్ చూద్దాం పదండి. గేట్ దగ్గర నుంచి ఫ్లైట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అందుకో ఇండిగో ఫ్లైట్, ఎయిర్ ఇండియా. ఎయిర్ హోస్టర్స్ ఫ్లైట్ తీయడానికి వెళ్తున్నారు. వీళ్ళని చూసినప్పుడల్లా నాకు ప్రణవి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, మీరు ఎంతవరకు తెలుసు, తెలుగు. తను కూడా ఢిల్లీ నుంచి ఆపరేట్ చేసేది. మ్యాక్సిమము ఫ్లైట్ రిలేటెడ్ కంటెంట్ చేసేది అనమాట. తనే గుర్తొస్తుంది నాకు. About to land. హోంవర్క్ రాస్తాను. దేని గురించి అంటే ఆ భావస్పందన ప్రోగ్రామ్కి మనం గో త్రూ అవుతున్న సిచ్యువేషన్స్, చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన అప్స్ అండ్ డౌన్స్ అన్నీ పేపర్ మీద పెట్టాలి. లాస్ట్ 4-5 డేస్గా రాస్తున్నాను. ఫ్లైట్లో 3 hours కదా టైం దొరికింది, సో కొంచెం రాసాను అనమాట. ఇంకా 1/2 hourలో ల్యాండ్ అయిపోతుంది ఫ్లైట్. Landed Coimbatore Airport. ఎయిర్పోర్ట్ నుంచి ఈషా ఫౌండేషన్కి షేర్ క్యాబ్ దొరికింది. హాఫ్ ఆఫ్ ద ప్రైస్లో అయిపోయింది. ఈషాకి వెళ్ళే పీపుల్ అంటే మ్యాక్సిమం ఏదో ఒక వేలో లైఫ్ని బెటర్ చేసుకుందాం అనుకున్న వాళ్ళే వెళ్తారు. సో నమ్మొచ్చు. అందుకనే షేర్లో వెళ్ళిపోయాను, ప్రైస్ కలిసి వస్తుంది కదా అని చెప్పేసి. వెళ్ళే దారిలో అనమాట. హే, ఫైనల్లీ ఈషా ఫౌండేషన్ రీచ్ అయ్యాను. ఇది సర్పవాసల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి నీలవాసాల్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాలి నేను. అక్కడ వెలంగరి ప్రశాల అన్న దగ్గర ఈ ప్రోగ్రాం జరుగుతుంది, భావస్పందన అనే ప్రోగ్రాము. ఈ బుల్లెట్ ఎక్కాను. మౌంటైన్స్ వెల్కమ్ చెప్పినట్లుంది, ఎంత అందంగా ఉంది. ఫైనల్లీ వెలంగిరి ప్రశాలకు వచ్చేసాను. హోంవర్క్ చేయమన్నారు, చేశానన్నా కానీ ఈ ప్రోగ్రామ్ హోంవర్క్ ఎంత చేస్తే అంత యూజ్ ఉంటుంది అన్నట్లు చెప్పారనమాట. అంతే కదా, ఎంత చేసి ఇక్కడికి వచ్చింది దానికోసమే కదా. 8:30 వరకు ఉందన్నమాట. 8:30కి మొబైల్ ఫోన్స్, బ్యాగ్స్ అన్నీ డిపాజిట్ చేశారు. తర్వాత మొబైల్ ఇవ్వరు, ఫ్రైడే నైట్ 6కి ఇస్తారనమాట. అప్పటి వరకు మొబైల్ ఉండదు. సో ఈ టైంని యూజ్ చేసుకొని, 8:30 వరకు ఉంది కాబట్టి ఈ టైంని యూజ్ చేసుకొని పిల్లలకు కూడా కాల్ చేశాను అనమాట. బాగానే ఉన్నారంట. ప్రస్తుతానికి అన్నీ మర్చిపోయి వచ్చిన ప్రోగ్రామ్ ఇది మంచిగా సక్సెస్ అవ్వాలి.
నేను మొన్న బ్లాగ్ పెట్టాను కదా, వినాయక చవితి బ్లాగ్. ఆ రోజు యోగాసనాస్ కంప్లీట్ చేసుకొని వచ్చాను కదా. యోగాసనాస్ క్లాస్లో లాస్ట్లో సద్గురు వీడియో ప్లే చేశారనమాట. సో దాంట్లో సద్గురు ఏం చెప్పారంటే, ఇన్వాల్వ్మెంట్ నథింగ్ ఇన్ ద యూనివర్స్ విల్ yield టు యూ వితౌట్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పేసి. సో ఏదైనా ఇన్వాల్వ్ అయి చేస్తేనే ఏదైనా ప్రోగ్రామ్కి వచ్చినంత మాత్రాన ఏదో అన్ని ఎమోషన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయని కాదు. మనం ఎంత ఇన్వాల్వ్ అవుతే అంత మ్యాక్సిమమ్ క్లియర్ చేసుకోగలము. సో ఐ రైట్. నెక్స్ట్ 4 days and 3 nights నేను ఉండబోయే ప్రశాలని ఒక లుక్ వేయండి. అండ్ ఈ భావస్పందన ప్రోగ్రామ్ గురించి పూర్తిగా ఇన్డెప్త్ డీటెయిల్స్ కావాలన్నా సరే, అండ్ నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అని తెలుసుకోవాలన్నా సరే నాకు చిన్న కమెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే కమెంట్ అయినా లైక్ అయినా నాకు మోటివేషన్గా ఉంటుంది ఫర్దర్గా వీడియోస్ చేయడం కోసము. హే ప్రోగ్రామ్ అయిపోయింది, రిటర్న్ టు ఢిల్లీ. ఆ ప్రోగ్రామ్ నుంచి ఒక ఇద్దరు నాతో పాటే సేమ్ అదే క్యాబ్లో ఢిల్లీ వస్తారనమాట. సేమ్ ఫ్లైట్ కూడాను. ఒక అమ్మాయి వేరే కంట్రీ వెళ్ళాలి, ఒక అమ్మాయి ఢిల్లీనే వస్తుంది.